అల్లూరు జిల్లా బస్సు ప్రమాదంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ విచారం వ్యక్తం చేశారు. మారడిమిల్లి వద్ద బస్సు ప్రమాదం దురదృష్టకరమని తెలిపారు. యాత్రికులు మృతి చెందడం తనను కలిచివేసిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాద బాధితులకు సహకారం అందించాలని బీజేపీ శ్రేణులకు ఆదేశించారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనంతపురంలో బస్సు యాత్రలో ఉన్న మాధవ్ అల్లూరు జిల్లా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పందించారు. ఉదయాన్నే ఘోర దుర్ఘటన చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ మధ్యలో జరగటం, ఒక బస్సు లోయలో పడిపోవటం, అనేక మంది మరణించడం, అనేక మంది గాయపడటం, సుమారు 37 మంది ప్రయాణిస్తున్న ఈ యొక్క బస్సు ఆ విధంగా లోయలో పడిపోవడం ఏదైతుందో తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది. మృతి చెందిన కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తూ అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఘాట్ రోడ్ల యొక్క సంరక్షణ తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అనేక రకాల దుర్ఘటనలు ఈ మధ్య కాలంలో అటు ఘాట్ రోడ్ యొక్క రక్షణ వ్యవస్థ కూడా పెంచాలి. అలాగే ఏ బస్సులైతే ఆ దిశగా ప్రయాణిస్తున్నాయో ఆ బస్సులన్నిటికీ కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ మిగతావన్నీ కూడా చూడాల్సిన అవసరం. అలాగే ఈ యొక్క రోడ్లు సంబంధించిన ఏదైతే వ్యవస్థ ఉందో రక్షణ గోడలు ఉన్నాయో వీటిని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ మృతి చెందిన కుటుంబాలందరికీ మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈరోజు ఉదయాన్నే ఘోర దుర్ఘటన